గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 52 డే 51లో భాగంగా రివ్యూ అయితే మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు దెబ్బ దుర్సుకదు అన్న రేంజ్లో మహేష్ అండ్ సాంద్ర ఇచ్చి పడేశారు అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కప్పులు ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ జియో హాట్స్టార్లో ఓటేసుకోవడమా మీ ఫేవరెట్ కప్పులు గెలవాలనుకుంటే. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఓపెన్ చేయగానే నిన్న జరిగిన లవ్ గురు గొడవల్లో నూకరాజు ఆసియా రూమ్లో డిస్కషన్. ఆసియా చెప్తుంది నువ్వు అలా మాట్లాడకు ఇలా మాట్లాడకని. బట్ ఇక్కడ నాకేమనిపించింది అంటే నూకరాజు ఆవిడని తొక్కుతున్నాడు అనిపిస్తుంది. ఆయన చెప్పేదే ఆయనే మాట్లాడతాడు, ఈవిడిని మాట్లాడినవాడు. నేనేం మాట్లాడాను ఇది మాట్లాడు. ఆసియా చెప్తే నూకరాజు తీసుకోడు కానీ నూకరాజు చెప్తే ఆసియా తీసుకోవాలన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇవాళ ఆ ఎపిసోడ్లో మనకి ఆ సందర్భాలు అవన్నీ చాలా క్లియర్గా కనిపించాయి. ఒకటి ఈ పాయింట్ అయితే ఆసియా చెప్పే తను వినకపోవటం, నువ్వు అలా మాట్లాడుకో ఆ టాపిక్ని డ్రాగ్ చేయడం క్లియర్గా చెప్తున్నా. నేను అలా కాదు ఇలా అన్నాను, అలా కాదు ఇలా అన్నాను, ఆ మూడు ఒకటే కానీ నేను ఇలా అన్నాను అన్నట్టు అన్నాను అన్ను తిప్పుతున్నాడు. అదే పాయింట్ని తిప్పు కొడుతున్నాడు అక్కడే. అదేను ఆసియా కూడా అర్థమైంది, చెప్పింది. బట్ మనోడు తీసుకోవడానుకోండి ఆయన చేసిన పాయింట్లు. బట్ నెక్స్ట్ పాయింట్ ఎక్కడ అనేది మాట్లాడుకుందాం ఫ్లోలో. కట్ చేసి కిచెన్లో నటరాజ్ మాస్టర్ బటర్ పూయడానికి సేఫ్ గేమ్లు ఆడడానికి చాలా ప్రయత్నిస్తాడు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద నటరాజ్ మాస్టర్. బట్ ఇది నటరాజ్ మాస్టర్ నుంచి ఇక్కడ గెలవాలి అంటే అభిమానిగా చెప్తున్నాడు. గేమ్ అయిపోయింది, అంత సేఫ్ గేమ్లో ఆడాల్సి వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడేమో అన్నట్టు నాకు అనిపించింది. కట్ చేసే శ్రీముఖి రానే వచ్చింది. టాస్క్ అయితే పెట్టకపోయింది, బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు. ఇందులో ఇచ్చి పడేసిన మహేష్ అండ్ సాంద్రకి హ్యాట్స్ ఆఫ్. అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ వీక్ ఎలా అంటే ప్రతి గేమ్ ఎవ్రీ కపుల్ పార్టిసిపేట్ చేస్తారు. బట్ పాయింట్స్ బేస్ చేస్తారు. అన్ని గేమ్స్ అయిపోయేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే గోల్డెన్ కప్పులు అవుతారు అండ్ ఇమ్యూనిటీ వస్తుంది, డైరెక్ట్ ఫైనల్ వీక్లోకి వెళ్ళిపోతారు. ఈ పాయింట్స్ అన్ని టాప్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ నటరాజ్ అండ్ నీతు, సోనియా అండ్ సిద్ధు, అలాగే నూకరాజ్ అండ్ ఆసియా, అభిమానిక అండ్ ఆమీర్, వీళ్ళ నలుగురు జంటలు ఆడారు. గేమ్ ఏం లేదు అమ్మ, బ్యాలెన్స్ చేసుకోలేదు. థ్రెడ్తో ఒక షీట్ని పైనుంచి మళ్ళీ పిరమిడ్ చేయాలి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద పిరమిడ్. బట్ 8 స్టెప్స్ కట్టాలి. ఫస్ట్ ఆడిన నలుగురికి స్ట్రాటజీ తెలియలేదో మరేమో తెలియదు. వాళ్ళు కింద నుంచి పిరమిడ్ స్టేప్లోనే కట్టుకుంటూ వచ్చారు. పైనుంచి కింద చిన్న కట్టుకుంటూ వచ్చి వల్ల పడిపోతుంది. మీరు ఎనీ ఫామ్లో 8 నిలబెట్టాలని మనకు క్లియర్గా చెప్పింది. 8 నిలబెట్టాలని చెప్పింది. అది మీరు ఎలా నిలబెడతారని కదా, నిలబెట్టి బ్యాలెన్స్ చేయాలి. బట్ అందరూ పిరమిడ్ అనుకోనిచ్చి ఈ ఫస్ట్ ఈ 4 కపుల్స్ అక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేస్తారనిపించింది. బికాస్ టాప్కి వెళ్ళేసరికి అది లూజ్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్నీ మీరు ఒకటే లైన్ పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. అది వేరే కపుల్స్ చేశారు సెకండ్ వచ్చిన టీము. బట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇది ఎందుకు అర్థం చేసుకోవాలో తెలియదు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ మరి ఎప్పుడు చేశాడు, ఎప్పుడు ఫస్ట్ చేశాడో నేనైతే అసలు చూడలేదు. 1 2 3 ఎక్కడేసాడు కొట్టేశాడు. నాకు అది ఏం అనిపించలేదు. పడిపోయినాయి కదా ఏం చేశాడు ఇక్కడ. నాకు తెలిసి శ్రీముఖి అన్ఫేర్ చేసిందేమో నూకరాజు అండ్ ఆసియాకి, అభిమానికి అండ్ ఆమీర్కి అనిపించింది. బికాజ్ నటరాజ్ మాస్టర్ ఎప్పుడు కొట్టాడు, ఎప్పుడు ఆయన పడిపోయింది, మనకు పడిపోయింది చూపించింది, నిలబడింది అయితే మనకు కనిపించలేదు. 1 2 3 4 అని లెక్క పెట్టేసాడు, వెళ్ళి కొట్టేశాడు. మనకైతే ఫ్రేమ్లో కనిపించలేదు. మరి మీకు కనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే సిద్ధు అండ్ సోనియా విషయంలో 1 2 3 5 లెక్క పెట్టగానే అది కింద పడిపోయింది. ఆయన బెల్లు కూడా కొట్టలేదు. ఇక్కడ కూడా శ్రీముఖి యాక్సెప్ట్ చేసి వదిలేసింది. బట్ నూకరాజ్ అభిమానిక మరి రిమైనింగ్ సెకండ్ హ్యాండ్ టీమ్స్కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. ఐ థింక్ మేబీ సోనియా సిద్ధు నటరాజ్ మాస్టర్ని తెలియదు ఎవరు. సోనియా సిద్ధు నటరాజ్ మాస్టర్ ఆపుంటే వేరే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళేవాళ్ళు, వేరే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. ఇక్కడ అన్ఫేర్ చేసింది శ్రీముఖి అని నాకు అనిపించింది. ఇట్ ఈస్ వెరీ ఎగ్జాక్ట్లీ క్లియర్లీ విజిబుల్. మీరు చూస్తే మరి మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదా, మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయడం. నాకైతే అది అన్ఫెయిర్ లాగే అనిపించింది. అన్ఫెయిర్ టు ద అదర్ టీమ్స్, అదర్ పీపుల్ అనిపించింది. బికాస్ ఆఫ్ సోనియా సిద్ధు నటరాజ్ మాస్టర్ ఏం చూసి మరి శ్రీముఖి యాక్సెప్ట్ చేసింది. మేబీ నటరాజ్ మాస్టర్ మనకు చూపించలేదు, ఆవిడ చూసి ఉండొచ్చు. బట్ సిద్ధు అని చూడలేదు మనకు క్లియర్లీ విజిబుల్. ఆయన లెక్కెట్టగానే పడిపోయింది, బెల్లు కూడా కొట్టలేదు, మళ్ళీ వెళ్ళి పెట్టమని చెప్పలేదు, ఓకే చెప్పేసింది. దానివల్ల అభిమానిక ఆమీర్కి లాస్, నూకరాజు ఆసియాకి లాస్, సెకండ్ ఆడిన వాళ్ళకి లాస్. సో నాకు అది నచ్చలేదు. ఇక సెకండ్ వచ్చారు, ఇచ్చి పడేసారు. సెకండ్ వచ్చిన టీం చాలా ఫాస్ట్గా ఆడేశారు ఫస్ట్ వచ్చిన దానికన్నా. ఇక్కడ వీలేషన్ స్ట్రాటజీ ఎలా అయినా 8 పెట్టాలి. మహేష్ అండ్ సాంద్ర ఈజ్
బ్యాక్. అక్కడ మహేష్ ఆంధ్ర గ్రాఫ్ చూస్తుంటే రోజుకి ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్లో వాళ్ళని సంద్రాన్ని నువ్వు తక్కువ మీరు ఆడలేరు ఫస్ట్ 3 వీక్స్ వీక్ అన్నారు. నెక్స్ట్ వచ్చి అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ చేస్తూ మనం అనుకున్నట్టే వాళ్ళు కనుక ప్యారడైజ్ గెలిస్తే అందరూ కుళ్ళి వస్తారు. ఆల్రెడీ సగం కుళ్ళుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మహేష్ చంద్ర ఇచ్చి పడేశారు. వాళ్ళ గ్రాఫ్ రోజు పెరిగిపోతుంది. ఓట్లు కూడా బీభత్సంగా పెరుగుతాయి. వాళ్ళ సెంట్రిక్ గానే గేమ్ నడుస్తుంది. బికాజ్ అందరూ వాళ్ళని పాయింట్అవుట్ చేయడం, వాళ్ళు గెలిచి చూపించడం, విచ్ ఇస్ సూపర్ హై. చూసిన మనకి హై, గెలిచిన వాళ్ళకి ఇంకా హై అని నాకు అనిపించింది. మీరు అదే ఫీల్ అయ్యారో తెలియదు, నాకు సూపర్ అనిపించింది. సో ఇదంతా గేమ్ అయిపోగానే ఇక మహేష్ సాంద్ర మోటివేషన్స్, మహేష్ సాంద్ర ఇది టాప్లో. మహేష్ సాంద్ర అంటే స్ట్రీమ్కి ఇంకో ఆఫర్ ఇచ్చింది. ఇంకో 30 పాయింట్స్ అయితే తీసుకోవచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అని. సో అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ వాసంతి సెకండ్ వచ్చారు ఈ గేమ్లో టైం లిమిట్ చూసుకుంటే. సో సెకండ్ వచ్చిన పవన్ కళ్యాణ్ వాసంతి దగ్గర తప్పించి ఎవరి దగ్గర తీసుకోరు. ఇచ్చి మీన్స్ వాళ్ళ దగ్గర సెకండ్ వచ్చారు. ప్లస్ నెక్స్ట్ గేమ్ ఆడితే గెలిస్తే వీళ్ళ క్రాస్ చేసే పాయింట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇంకొకటి వీళ్ళు స్ట్రాంగ్, ఆ పాయింట్స్ కరెక్టే, దాన్ని బట్టే తీసుకుంటారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వాసంతి యాక్సెప్ట్ చేశారు. బట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు. అక్కడ మాట్లాడదాం. సో కట్ చేస్తే ఎవరు రూమ్లోకి వెళ్ళి అబ్బా ఈ నౌకరాజు అయితే అక్కడ నేను ఎక్స్ప్రెషన్ చేశాను అంటే నౌకరాజు ఎక్స్పెక్ట్ చేయలే మహేష్ చంద్ర నుంచి. అది ఇక ఇంత ఫాస్ట్గా చేశారా ఏందనేది ప్రతి ఒక్కడు కుళ్ళి ఏడుస్తున్నారు మహేష్ చంద్ర అంటే గెలుపుని. మరి వాళ్ళ గుళ్ళలే మరి నెక్స్ట్ గేమ్లో కూడా గెలిచేటట్టున్నారు వాళ్ళు ఇలా చేస్తే. సో అక్కడికి వెళ్తే కిచెన్ దగ్గర మనోడు పవన్ కళ్యాణ్ అండ్ సిద్ధు ఉన్నారు. సిద్ధు అసలు ఓర్వలేకపోతున్నారు. భయ్యా ఇల్లేనా భయ్యా ఆడింది, మహేష్ చంద్రాంధ్ర ఎలా గెలిచింది, మహేష్ చంద్రాంధ్ర ఎలా ఆడారు భయ్యా అన్నట్టు ఏడుస్తున్నాడు. లిటరలీ ఏడుపు. అసలు యాక్చువల్లీ సిద్ధు అండ్ సోనీకి అసలు వాళ్ళ గెలుపు అసలు వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. లాస్ట్ వీక్ వాళ్ళు వీక్ అన్నారు, వాళ్ళ మీద వీళ్ళే గెలిచారు సిద్ధు అండ్ సోనియా మీద. ఈ వీక్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మీరు వీక్ అయినప్పటికీ. సో తీసుకోలేకపోతున్నారు. ఒక్క గేమ్ గెలిచారు అనుకో సిద్ధు అండ్ సోనియానే వీక్ అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళే. అలా చేసి పడేశారు. వాళ్ళ మైండ్ని బాగా డిస్టర్బ్ చేశారు. సిద్ధు అయితే అసలు ఏడుస్తున్నాడు, నమ్మలేకపోతున్నారు, నాకే షాక్గా ఉందని ఏడుస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ నేను ఎవరైనా దేవుడినా భయ్యా అన్ని గేములు గెలిచాడానికి, గెలుస్తాను ఇచ్చేసంట, నాకు గనక స్వామి గెలవాలి లాగేస్తా. ఏంది స్వామి పవన్ కళ్యాణ్, నువ్వు దేవుడు అనేవాళ్ళు ఎవరిని అడిగి చెప్తాడు. ఆ ఇంట్లో నువ్వు స్ట్రాంగ్ ఆడుతున్నావు, ప్రతి గేమ్ గెలుస్తున్నావు, ఆ పాయింట్ బేసిస్ మీద నువ్వు స్ట్రాంగ్ కాబట్టి ఇచ్చారు. గెలుస్తావా సెకండరీ, గెలిచే ప్రాబబిలిటీ ఉందని తీసుకున్నారు. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో తర్వాత ఇంకా కట్ చేసి సోనియా మళ్ళీ కుళ్ళు. అక్కడ సిద్ధు కూలిపోతే ఇక్కడ సోనియా కూలిపోతుంది. అక్కడ భాను అంటే ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు నువ్వు 3 సార్లు డామ్లో ఉన్నావు అది యాక్చువల్లీ ముందే జరిగింది మామ, మీరు ముందే చెప్తున్నావు. తర్వాత డామ్లో ఉన్నావు అని చెప్పడం అంటే హట్ అయిపోయిందంట. అయ్యా నువ్వు బాటమ్ 3లో ఉంటే డామ్లో ఉంటాడు, బాటమ్ 3లో ఉన్నాడు, డామ్లో ఉంటాడు, బాటమ్ 3లో ఉంటాడు. అదే కదా లాజిక్. ఇక్కడ సిద్ధు సోనీ హట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే నువ్వు మీరు డాము గల్లు అన్నారా? ఎందుకంటే అంత ఫీల్ ఆమె చెప్పింది ఆ వర్షన్, మేము డామ్లోకి అయితే రాలేదు కదంటే, డామ్లోకి రాలేదంటే బాటంలోకి రాలేదు కదా, డామ్లోకి వెళ్ళలేదు. అది అర్థం చేసుకోవట్లేదు. జాను బాగానే చెప్పింది. ఇక్కడ కుళ్ళిపోతుంది సోనియా అంతే. ఈ వీళ్ళంతా ఏంటంటే సిద్ధు సోనియా ఫస్ట్లో బాగా ఆడారు మామ. తర్వాత ఫస్ట్లో ఏ తుత్తుందరం కుళ్ళు జోకులు వేసుకుంటారు. వాళ్ళు కుళ్ళు జోకులు బాగానే ఉంటాయి. వేది రోల్ వేస్తే కుళ్ళు జోకులుగా తీసుకోవట్లేదు, లైట్గా తీసుకోవట్లేదు. సెకండ్ ఒక 2 వీక్స్ బాగా ఆడారు. తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయి వచ్చారు. ఎప్పుడైతే ప్యారడైజ్ గెలిచారో అప్పుడే డౌన్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా యాటిట్యూడ్ పెంచుకుంటూ వచ్చారు. లాస్ట్ వీక్ మాట చెప్పిన కానీ యాటిట్యూడ్ తగ్గించుకొని కుళ్ళు ఆ జలస్ ఫీల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సిద్ధు దగ్గర కానీ సోనియా దగ్గర కానీ. వీళ్ళు డామన్ ఫీల్ అయిపోతుంది, ఆయన వాళ్ళు గెలిస్తే ఎవరు అయిపోతున్నారు, ఇద్దరు గెలిచి వాళ్ళ గెలుపుని వీళ్ళు గెలుపుగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అది నాకు అనిపించింది సిద్ధు అండ్ సోనియా విషయంలో. సో ఇక సేమ్ మనం అనుకున్నదే. సో ఈ గేమ్లో ఆసియా ఇచ్చి పడేసింది. బికాజ్ ఆమె థ్రెడ్ 18 మినిట్స్ 30 మినిట్స్ హోల్డ్ చేయటం విచ్ ఈస్ వెరీ సూపర్ ఆసియా. మనకు అనిపిస్తుంది బండ గేమ్లన్నీ ఆసియానే ఆడుతుంది, మాట్లాడేవి స్మార్ట్నెస్వి ఆసియాకి ఇవ్వడు నోకరాజు. మేబీ తను వీక్ అనుకుంటాడో, తను చేయలేదని ఫీల్ అవుతాడో, తనకు ఆపర్చునిటీ రాలేదని కూడా తను అడుగుతుంది, నాకు ఇవ్వచ్చు కదా అన్నట్టు. బట్ ఇక్కడ ఆయన చెప్పాడు మనకి మధ్యలో బయట లేసేటప్పుడు, అందరూ లేడీస్ వెళ్తున్న వల్ల నేను తన లేడీ ఏదైనా ఫిజికల్, నేను తను పంపించాను, ఏదైనా ఫిజికల్ అయితే మనం ఆడే ఛాన్స్ ఉంటుంది కదా అన్న పాయింట్లో పంపించంట. బట్ ఇక్కడ భాను కానీ సిద్ధు సోనియా కానీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకునేది వాసంతి ఏంటంటే, నూకరాజ్ ఎక్కడో డామినేట్ చేస్తున్నాడు, బండ గేములు బండ పనులు ఆవకే ఇస్తాడు, ఏం స్మార్ట్నెస్ ఇవ్వడు. మళ్ళీ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు భాను దింపాడంట పైనుంచి, కన్సోల్ చేయడంట.
ఆమె కూడా కొంచెం ప్రేమ కోరుకునేది కదా, అలాంటివి లేవు అని వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చేయరు. సో నాసి అసలు యాక్సెప్ట్ చేయదు. బికాజ్ ఆవిడ వెళ్ళి అందరి దగ్గర బాధపడిద్ది, కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పలేదు అంటది. మళ్ళీ అందరి ముందుకు వచ్చేసరికి మేము బాగానే ఉన్నాం అంటది. సో వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవడం పెద్ద వేస్ట్ అని నా ఫీలింగు. అది మామ. సో మనకు కూడా అలాగే అనిపిస్తుంది. నౌకరాజు డామినేషన్ ఎక్కువ ఉంటుంది ప్రతి దాంట్లో, అంత అవసరం లేదు అవును, మరి అంత తొక్కి అవసరం లేదు, ఓన్లీ బండ గేములు బండ ఆటకి పంపిస్తున్నాడు అంట, కరెక్ట్ కాదు. మనకి చూసినప్పుడు అలాగే ఎక్కువ వాయిస్ అంత ఉండదు కదా. ఏ వీక్ పాయింట్స్ చెప్పినా, నామినేషన్స్ పాయింట్ చెప్పినా, ఐ మీన్ లైక్ నామినేషన్ ఇన్ ద సెన్స్ ఏదన్నా మాట్లాడేది వచ్చినా సరే ఎక్కువ ఇతనే మాట్లాడతారు, ఇతని పాయింట్లు చెప్పేసుకుంటాడు. ఆ పాయింట్లు ఏమి ఉండవు, ఆ పాయింట్లు ఏమి అడగరు. అది. సో మధ్య మధ్యలో మరి నూకరాజు వాసి అయితే ఏదో ప్లాన్ చేసి గేమ్ ఆడారు. ఐ మీన్ లైక్ జనాభా లెక్కలాగా ఏదో ఫన్ జనరేట్ అని ట్రై చేశారు, కానీ అంత ఫన్నీగా అని నాకు అనిపించలేదు. సో ట్రై చేస్తున్నారు, ఏదో ఫన్ ట్రై చేయండి. మొత్తానికి మళ్ళీ మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు కదా. ఆ పాట అన్నాడు కదా మన ఆమీర్ అన్నాడు, ఇంతకుముందు నూకరాజు చాలా ఫన్ చేసాడు, గేమ్ 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 అనపడిపోయి చిన్న చిన్న జనం వాళ్ళు హట్ అయిపోతున్నాడు. మేబీ అది ఏమన్నా పాస్ ఆన్ చేసి ఉంటారు మిగిలిన వాళ్ళు. సో దాన్ని బట్టి మనోడు ఏదో ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేశారు, కానీ అంత వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగు. ఆ ఫన్ జనరేషన్ చేసే మధ్యలో పవన్ కళ్యాణ్ వాసంతి ఆర్గ్యుమెంట్. ఈ పవన్ కళ్యాణ్ కూడా సేమ్. సో ఒక గేమ్ అయిపోయిన తర్వాత మనోడు ఏం అనాలిసిస్ చేస్తాడో తెలియదు, ఏం అనుకుంటాడో తెలియదు, అనుకున్న దాన్ని తీసుకెళ్ళి వాసంతి మీద దూసేస్తాడు. సో గెలిచినప్పుడు ఇద్దరం ఆడేమంటాడు, లేదా ఆమె వల్ల గెలిచిన గేమ్లు చాలా ఉన్నాయి. సో సెకండ్ వీక్లో ఆ బ్యాలెన్సింగ్ గేమ్ కానీ కాళ్ళు మొక్కావు, ఎన్ని మొక్కావు, అయ్యా నువ్వు సూపర్ తోపు అంటావు. ఇక్కడికి వచ్చాక ఆమె ఫ్లాస్ చెప్తావు, ఆవిడ నువ్వు కెమెరాకి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అంటాడు. మళ్ళీ తర్వాత మనం గెలవాలి, గోల్డ్ ఇప్పించుకోవాలి ఇవి అంటాడు. ఒకసారి నాకు అవసరం లేదంటాడు ఈ గేమ్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ మీద నువ్వు ఉండాలి బాస్, నీ స్టాండ్ మీద నువ్వు ఉండాలి, ప్రతిదీ ఆవిడే తప్పు అనకూడదు అని నా ఒపీనియన్. పెద్ద గొడవే అయ్యింది, అసలు మామూలుగా లేదు, సీరియస్గా అయ్యింది అది పవన్ కళ్యాణ్ వసంతి మీద. తర్వాత ఇంకా మిగిలిన అందరూ కూర్చొని అభిమానిగా దెయ్యంలాగా సూపర్ యాక్ట్ చేసింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఊరడి ఎంకమ్మ ఏమి టాలెంట్ రా, ఏమైనా దెయ్యం క్యారెక్టర్లు వస్తే అభిమానికాకి ఇచ్చేయవచ్చు అన్న రేంజ్లో పోషించేసింది, హాలీవుడ్ రేంజ్లో. తప్పు లేదు, అందరూ భయపడ్డారు, మంచిగా నవ్వుకున్నారు. తర్వాత మిమిక్రీలు చేసుకున్నారు, కాన్వర్జేషన్ చేసుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మన సిద్ధుని బయట ఉండి వీళ్ళు మిమిక్ చేయడం, వాళ్ళు వచ్చి చేయడం, అలా జరిగిపోయింది. సిద్ధు అని సోనియా మాత్రం ఎప్పుడు డీప్ డిస్కషన్లు పెడతా ఉంటారు, కానీ గెలుపు మీద చూపించాలి, అవతల గెలుపుని జలస్గా తీసుకోవద్దు. ఈ రోజు ఇచ్చి పడేసిన మహేష్ అండ్ సాంద్రాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది మామ ఇవాళ రివ్యూ ఇలా జరిగిపోయింది. మెయిన్ పాయింట్లు తీసుకొని మనం మాట్లాడేస్తాం. మరి మన మ్యాడ్ కపుల్ ఎవరో మాట్లాడుకోవాలి కాబట్టి మ్యాడ్ కపుల్ మాట్లాడుకున్నాం. జస్ట్ మామ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చేసి మామ మహేష్ అండ్ సాంద్రా. బికాస్ ఇచ్చి పడేసిన మహేష్, గెలిచి పడేసిన సాంద్ర, ఒక్కొక్కరికి జవాబు చెప్పారు ఈ గెలుపుతో. వాళ్ళు వీకు మహేష్, సాంద్ర భయపడుతుందనే వాళ్ళకు వాళ్ళే రచ్చ కొట్టి గెలిపించారు. వాళ్ళు గెలిచి చూపించారు, టాప్లో ఉన్నారు. 130 పాయింట్స్ తీసుకున్నారు మహేష్ అండ్ సాంద్ర. వాళ్ళ గెలుపుకు కారణం హౌస్ మేట్స్ అని మనం ఎలా భావిస్తున్నాం, వాళ్ళకు గెలుపుకు కారణం అని సాంద్ర కూడా అదే ఫీల్ అవుతుంది. అందరి ముందు చెప్తుంది మా గెలుపు మీరే కారణం. అక్కడ కూడా సోనియా కుళ్ళిపోయి అలిగిపోయి ఏడ్చేసింది. సో మొత్తానికి మన మ్యాడ్ కపుల్ వీళ్ళు మామ. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరు కామెంట్ చేసేసి మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వీడియో అనుకుంటామో. బాయ్, టట్టా.